ఆ వివేక హృదయం, ఆ జ్ఞాన హృదయం లేకపోతే సమాజం చెడిపోతుంది, కుటుంబాలు పాడైపోతాయి. కనుక మనం దేవునికి భయపడాలి. ప్రతి వ్యక్తిలో కూడా జ్ఞాన హృదయం కలిగి ఉండాలి. జ్ఞాన హృదయం లేకపోతే చాలా నష్టం కలుగుద్ది. అది ఆ నష్టాన్ని భర్తీ చేయలేం. ఇక ఆ నష్టాన్ని ఎప్పటికీ పోడ్చలేం. అది దేవుడు అనుగ్రహించిన మొట్టమొదటి స్త్రీ అవ్వ. ఆ జ్ఞాన హృదయం లేక మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని పక్కన పెట్టి ఒక అశరీర వాణి ఇది నిజమా అని మాట్లాడింది. అంతే. ఆ మాట కొత్తగా అనిపించింది. మీరు చావరు, దేవదూతల వలె ఉంటారు, దేవతల వలె ఉంటారు అని చెప్పింది. అంతే. సంఘమా, ఆ ఒక్క తప్పు ఎప్పటికీ ప్రతి మానవుని జీవితంలో దిద్దుకోలేని తప్పు అయిపోతుంది.